2012 తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 30 నుంచి రైల్వేస్తో ప్రారంభమయ్యే రంజీ మ్యాచ్లో ఢిల్లీ తరపున విరాట్ ఆడబోతున్నాడు. ఈ మ్యాచ్ కోసం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మిగతా ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు. 13 ఏళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతూ ఉండడంతో అందరి కళ్ళు కోహ్లీపైనే ఉన్నాయి. విరాట్ ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ రోస్టర్ విధానంలో 3 రంజీ మ్యాచ్లకు మాత్రమే లైవ్ స్ట్రీమింగ్ కి అవకాశం ఉంది. ఈ మూడింటిలో విరాట్ కోహ్లీ ఆడే మ్యాచ్ కి మొదట చోట్లేదు. కానీ విరాట్ క్రేజ్ దృష్ట్యా చివరి క్షణంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ కాబోతోందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఢిల్లీలో కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడలేకపోయిన వారికి ఓ శుభవార్త అని, ఫ్యాన్స్ ఇంట్లో కూర్చొని మ్యాచ్ ని వీక్షించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన విరాట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. అయితే విరాట్ కోహ్లీ చివరిగా 2012లో యూపీతో ఘజియాబాద్లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. మెడనొప్పి కారణంగా జనవరి 23న సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కింగ్ ఆడలేదు. అయితే ఢిల్లీ తరపున కోహ్లీ 23 మ్యాచ్ల్లో 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరపున 5 సెంచరీస్ కూడా చేశాడు.